నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. కాబట్టి ఇలా సంఘాలను నిర్మాణం చేసే సాధనంగా పౌలు మార్చుకుని తన పరిచర్య కొరకై, తన సంఘ అభివృద్ధి కొరకై వినియోగించుకుంటున్న దేవుడు. పౌలు లాంటి సాధనంగా దేవుని కొరకు సంఘ అభివృద్ధిలో వాడబడగలుగుతామా? దేవుని కొరకు పౌలు అనే వ్యక్తి సాధనంగా వాడబడి సంఘాలను కట్టాడు. నువ్వు నీ సంఘాన్ని కూడా కట్టలేకపోతున్నావు. దేవుడు వాడుకుంటాడు. భక్త సింగ్ గారిని దేవుడు వాడుకోలే. భక్త సింగ్ గారిని దేవుడు వాడుకొని ప్రపంచానికి ఆయన ఒక మంచి వర్తమానికుడిగా వాడుకోలే. అనేక మంది ఆయన చేత పట్టబడలా. 20,000 సంఘాలంట ఆయన భక్త సింగ్ గారు 20,000 సంఘాలు ఆయన ద్వారా కట్టబడుతూ వచ్చినాయి. 20,000 సంఘాలు ఆయన చేత నిర్మాణం చేయబడుతూ వచ్చినాయి. ఆయన ప్రార్థన, ఆయన దేవుడు వాడుకున్నాడు, ఆయన ప్రయోగించాడు. అట్లా దేవుడు మా భక్త సింగ్ గారిని వాడుకోలే. వాడుకుంటాడు, మనల్ని కూడా వాడుకుంటాడు వాడబడితే.